ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా రకాల అంశాలు చూసాం. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే అంశం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కాస్త సంచలనమైన అంశమే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి సారథ్యంలో నడుస్తున్న ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించి లేదా రాష్ట్ర సిఎస్ శాంతికుమారి ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వ పరిపాలనా విధానం కావచ్చు, ఈ రెండు కూడా తెలంగాణ యావత్తు సమాజానికి కూడా తెలిసిన విషయమే. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ సిఎస్ శాంతికుమారి కానీ లేదా ఓ జిల్లా కలెక్టర్ కానీ లేదా ఆ జిల్లాకు సంబంధించిన పరిపాలన విభాగానికి సంబంధించిన వ్యక్తులు కానీ లేదా అక్కడి రాజకీయ నాయకులు అంటే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతలు కానీ వీళ్ళందరూ కూడా అక్కడ ప్రభుత్వ ఉద్యోగుల మీద పూర్తి స్థాయిలో ఒత్తిళ్లు చేయడం, అనేక రకాలుగా వాళ్ళని వేధింపులకు గురి చేయడం అనేది జరుగుతూ కనబడుతున్న విషయం. కానీ ఏకంగా ప్రభుత్వ అధికారులను వేరిస్తే వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి? ఆ బాధను ఎక్కడ చెప్పుకోవాలి? మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఇంత నీచానికి ఒడిగడితే రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర డీజీపీ కానీ లేదా రాష్ట్రానికి సంబంధించిన పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది అనే ప్రశ్న ఉత్పన్నం కదా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మీరు కని విని ఎరగని రీతిలో చూడని ఒక అంశాన్ని మేము ముందుంచే ప్రయత్నం అయితే చూస్తున్నాం. ఒకసారి ఈ అంశాన్ని చూడండి. ఇక్కడ కనబడుతున్న వ్యక్తికి మహిళకు సంబంధించి ఒకసారి ఈ మహిళ ఏం రాసిందో చూడండి. అమ్మా నాన్న క్షమించండి, వెళ్ళిపోతున్నా, కాంగ్రెస్ నేతల వేధింపులు భరించలేకపోతున్నానని మహిళా పంచాయతీ కార్యదర్శి అదృశ్యం అంటూ కూడా చూడొచ్చు. అమ్మా నాన్న నన్ను క్షమించండి, నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నా అంటూ ఒక మహిళా పంచాయతీ కార్యదర్శి లేఖ రాసి అదృశ్యమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం బద్దనపల్లి గ్రామానికి పంచాయతీలో జరిగిన ఈ సంఘటన వివరాలు. బద్దనపల్లిలో 2 ఏళ్లుగా పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న ప్రియాంక కాంగ్రెస్ నేతల వేధింపులు భరించలేకపోతున్నామంటూ లేఖ రాసి సోమవారం అదృశ్యమైంది. డిపిఓకు రాజీనామా లేఖ వాట్సాప్ ద్వారా పంపినట్లుగా తెలుస్తుంది. కాంగ్రెస్ నేత మల్లేష్ బాబుతో పాటు మరికొందరు పెట్టే బాధల వల్ల మానసిక వేదన భరించలేకపోతున్నానని ఆమె లేఖలో పేర్కొంది. కాగా తమ కూతురు కనిపించడం లేదని ప్రియాంక తల్లిదండ్రులు సిరిసిల్ల డిఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆమెను తిరుపతిలో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. కూతురి కోసం ఆ తల్లిదండ్రులు మంగళవారం ఆ తిరుపతికి బయలుదేరారు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ ఏంటి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో ఈ నేతలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వేధింపులకు గురి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ప్రభుత్వ పంచాయతీ కార్యదర్శికి సంబంధించిన ఒక మహిళా అధికారిని వేధింపులకు గురి చేస్తే ఆ వేధింపులను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఫోన్ ద్వారా రాజీనామా లేఖను వాట్సాప్లో పంపించేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారీ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే తెలంగాణలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా ఇంత దారుణమైన పరిస్థితులు ఒడిగడుతున్న ఈ ప్రభుత్వానికి సంబంధించి మరి ప్రభుత్వానికి సంబంధించిన రాష్ట్రానికి సంబంధించిన డీజీపీ గారు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, లేకపోతే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చర్యలు తీసుకుంటుంది, లేదా ఎస్ఓటీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, లేకపోతే సైబర్ క్రైమ్ వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది మనం వేసి చూడాలి. ఎందుకంటే కేవలం ప్రశ్నించే గొంతుకలు మాత్రమే తెలంగాణలో ఏం జరుగుతుంది, తెలంగాణలో ఏమున్నది, తెలంగాణలో అడుగడుగునా జరుగుతున్న విషయాలు ఏంటి, తెలంగాణలో ఎదుర్కొంటున్న పరిస్థితులకు సంబంధించి ప్రభుత్వ వ్యతిరేకతను వీళ్ళు ఏ విధంగా మూటగడుతున్నారు అనే ఆలోచన పక్కన పెట్టి ఆఖరికి ప్రభుత్వ పరిపాలన విభాగానికి సంబంధించి అందులో పని చేయలేక కాదు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తుంటే అక్కడి రాజకీయ నాయకులు మానసిక వేధింపులను తట్టుకోలేక ఇగో ఇట్లా రాజీనామా చేసిపోతారు. అయ్యా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఇక ఈ పరిపాలన వ్యవస్థకు సంబంధించి ఇట్లనే ఉంటే, అయ్యా సిఎస్ శాంతికుమారి గారు మీ పరిపాలన వ్యవస్థలో ప్రభుత్వ అధికారులకి రక్షణ లేకపోతే, ప్రభుత్వ అధికారులకు సంబంధించి ఇట్లా వేధింపులకు గురి చేస్తే వీళ్ళు ఏం చేయాలి, ఏడిపోయి చెప్పుకోవాలి, వీళ్ళ బాధ ఏంది, వీళ్ళ కన్నీళ్ళు ఏంది, వీళ్ళ గోసేంది? ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించండి. అధికారులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అధికారులను కూడా రాజకీయ నాయకులు వేధింపులకు స్టార్ట్ చేస్తే మరి ఏం చేయాలి వీళ్ళు? ఒకసారి మీరందరూ కూడా ఆలోచించండి దయచేసి. నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు రాజకీయ నాయకులు అందరూ కూడా ప్రభుత్వం ఏదైతే ప్రజల చేత ఎన్నుకోబడిన నేతలు కానీ లేదా రాజకీయ పార్టీలో కొనసాగుతున్న వాళ్ళు కానీ వాళ్ళ గ్రామాల అభివృద్ధికో, వాళ్ళ మండలాల అభివృద్ధికో, వాళ్ళ నియోజకవర్గాల అభివృద్ధికో, వాళ్ళ జిల్లాల అభివృద్ధికో చూసుకోవాలి. కానీ ప్రభుత్వం మహిళా అధికారులను వేధించడం ఎంతవరకు కరెక్టు? ఒకసారి మీరే చూడండి. ఇది ఎక్కడో కాదండి, పూర్తి స్థాయిలో కూడా ఇంత దారుణమైన విషయం రాజన్న సిరిసిల్లకు సంబంధించి తంగలపల్లికి సంబంధించి
ఈ మహిళా అధికారి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ నాయకుల వేధింపులు తట్టుకోలేక వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వానికి సంబంధించిన అధికారులను కూడా రాజకీయ నాయకులు వేధిస్తే ఇక తెలంగాణలో ఏం శాంతి భద్రతలు, ఏం రాజ్యాంగం, ఏం వ్యవస్థ, ఏం నడుస్తున్నట్టు? ఇంతకంటే దారుణమైన విషయం ఇంకేం ఉంటుందండి?